హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కలుసుకుంటున్నాం. ధ్యానం గురించి చిన్నగా చెప్పుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా గురువులకి వందనం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి, దుర్గామాతకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధ్యానం చాలామంది స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే 10 minutes చేస్తారు, 20 minutes చేస్తారు, అరగంట చేస్తారు. ధ్యానంలో నాకేమొస్తుంది, ఇదే వస్తుంది. ధ్యానం చేయమనేసరికి ఏంటి లాభం అంటే వేరే వేరే పనులు చేస్తాం, కానీ ధ్యానం అనేసరికి ఏంటి అది కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది తెలుసుకుందాము ఫ్రెండ్స్. చాలామందికి ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత మనలో ఏదో మార్పు జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఆ మార్పు ఎలా జరుగుతుంది అనేది ధ్యానం వల్లనే అనేది తెలుసుకోలేము. అంటే ధ్యానం చేస్తేనే ఈ మార్పు వచ్చింది అనేది తెలుసుకోలేము, కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే బయటకి కనిపించేది మన శరీరం మాత్రమే, కానీ ధ్యానం చేసేది మన లోపల మనసు, ఆత్మ, జీవాత్మ. అందుకే నేను ఒక ప్రశ్న వేసుకున్నాను మంగళలక్ష్మి. నేను చేస్తున్న ధ్యానం సరిగ్గా చేస్తున్నానా అని గుర్తించాను, తెలుసుకోగలిగాను. నేను మనలో ఎలాంటి మార్పులు కనపడుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మార్పు కనపడింది అంటే సరి అయినది, మార్పు లేదంటే నువ్వు సరిగ్గా చేయట్లేదని ఓకే అని అప్పుడు మన మీద నమ్మకం పెరుగుతుంది. మనకు నమ్మకం పెరుగుతుంది కదా, ఒక మార్పు వచ్చింది, అవును, ప్రయాణం సరైన దారిలో ముందుకు సాగుతుంది. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది, ఓకే, పర్వాలేదు. మరింత ముఖ్యంగా మనిషి జీవించి ఉన్నప్పుడే నిజమైన శాంతి అంటే ఏమిటో అనుభవించడం ప్రారంభిస్తాడు. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయేది ధ్యానం నిజంగా పనిచేస్తున్నప్పుడు ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని. అవి మనము అనుభవంలో ఎలా పొందుతామో తెలుస్తుంది. నాలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అని కూడా గమనించాను నేను. నాకు ధ్యానం వల్ల నేను ఏమి పొందుతున్నాను అని తెలిసింది. ధ్యానం ప్రారంభించిన తర్వాత మనలో మార్పు ఒక్కసారిగా బయటకు కనిపించవు, నెమ్మదిగా నా శరీరంలో కనిపించడం నేను గమనించాను. అందరిలో ప్రారంభమవుతుంది, కానీ గుర్తుపట్టాలి. ధ్యానం తర్వాత బాడీ రిలాక్స్ అవుతుంది. బాడీ రిలాక్స్ అనేది ధ్యాన స్థితి. తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆలోచనలు ఉండవు, శూన్య స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి. అప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. మొదటగా భుజాలు, మెడ, బ్యాక్ పెయిన్, టెన్షను నెమ్మదిగా తగ్గిపోతాయి. శ్వాస నెమ్మదిగా మారుతుంది. వేగంగా కాకుండా అంటే శ్వాస వేగంగా కాకుండా స్లోగా, డీప్గా ఉంటుంది అన్నమాట, మెల్లిగా ఉంటుంది. ఇదే ధ్యానం అనేది స్పష్టంగా తెలిపే సంకేతం. మనకు ఫస్ట్ తెలిసేది అదే సంకేతం అసలు. ఇలా శరీరం శాంతి పొందినప్పుడు అప్పుడే ధ్యానం లోపల ప్రయాణం మొదలవుతుంది. కానీ ఒక్క విషయము, ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే అనిపించే అనుభవాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో కూడా మార్పు మొదలవుతుంది. ఇది మొదటి పాయింట్ నేను చెప్పేది. ఇది ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, అక్కడ ధ్యానం నిజంగా పనిచేస్తుంది. అంటే మన లోపల మనకి పనిచేస్తుంది. ఇక ముఖ్యమైన రెండో లక్షణం ఏంటంటే ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి, కానీ వాటి బలం తగ్గిపోవడం జరుగుతుంది. ఆలోచనలు పూర్తిగా బలం తగ్గిపోతే స్లో అయిపోతుంటుంది కదా. తగ్గిపోవడం అంటే ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఒక ఆలోచన వస్తే దానికి మరో ఆలోచన జోడింపై అలా 1 by 1 ఒక చైన్ లాగా ముందు అలజడిగా ఉంటుంది అనమాట. వస్తూనే ఉంటాయి. మనం ఏదో ఒకటి ఆలోచిస్తే దానికి చైన్ అలా పెంచుకుంటూ వెళ్తాం. కానీ ఇప్పుడు తేడా, ముందు ఉన్నంత బలం ఉండదు, వాటంతట అవి వచ్చినంత సులభంగా వెళ్ళిపోతాయి, పట్టు విడుపు ఉంటాయి. అందుకే మనసు ముందుగా అస్థిరంగా కాకుండా నెమ్మదిగా స్థిరంగా ఉంటాయి. అంటే మనకి అస్థిరంగా అంటే నెగిటివ్గా
కాకుండా స్థిరంగా, అస్థిరంగా అంటే అటు ఇటు అటు ఇటు ఊగిసలాడుతుంటుంది కదా. అంటే అదేంటంటే స్థిరంగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనకు అవసరమైన ఆలోచనలే మన ముందుకు వస్తాయి. మనకేం తీసుకోవాలి, మనం ఏం ఆలోచనలు ఏంది అనేది మన ముందుకు వస్తాయి. మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంటాయి అవి. మన లోపల సైలెన్స్ ఏర్పడుతుంది మొత్తం పూర్తిగా. ఎలా ఉంటుందంటే శాంతి, ఇంకా అసలు ఏమీ ఉండదు. విశ్వంతో కనెక్ట్ అయిపోతాం, సరి అయిన దిశలో ఉన్నామనేదే తెలుస్తుంది. మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం కాబట్టి సరైన దిశలో ఉన్నాం మనము అనేది మనకు అర్థమైపోతుంటుంది. సైలెన్స్ ఏర్పడుతుంది కదా, ఆలోచనల స్థితి మార్పు వచ్చేస్తుంది, మొత్తం సైలెన్స్గా ఉంటాం కాబట్టి. ఒక బ్యాలెన్స్ అంటే అన్నీ ఇట్లా మొత్తము ఒక బొంగరంలాగా కాకుండా ఎలా ఉంటుందంటే ఒకటే స్థితి, మనకు కావాల్సిందేదో మన ముందుకు వస్తుంటుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే కోపము, అసహనము సహజంగా తగ్గిపోవడం మొదలవుతుంది. చిన్న విషయాలకు కోపం రావడం కూడా తగ్గిపోతుంది. ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా బరస్ట్ అయిపోయేవాళ్ళం ముందు, ధ్యానం కంటే ముందు. చిన్న మాట అన్నా కూడా అబ్బో నన్ను ఎందుకు ఇట్లా అంటారు అని చెప్పేసి వాళ్ళ మీద గట్టిగా అరవడం మొదలు పెడతాం. కానీ దాని గురించి ఆలోచించే నేను ఇప్పుడు ఆ చిన్న మాట కూడా పట్టించుకోము. నేను నేనే నా అనుభవాలే నేను ఇది క్లాస్ చెప్పడం రోజంతా దాని గురించి ఆలోచించేటోళ్ళము. ఇప్పుడు ఎలా ఉందంటే అలా కాదు, వదిలేస్తాం దాని గురించి. పోనీ వదిలే, దీని గురించి నాకు వద్దు అని చెప్పేసి, ఇది నాది కాదు, నా పాయింట్ కాదు, నా పని కాదు. ఇప్పుడు అలా కాదు, నేను అలా ఆలోచించట్లేదు, స్పందన రావడం తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గింది. చిన్న విషయమే కదా అనేది వస్తుంది, స్మాల్ థింగ్ కదా, ఇది ఎందుకు అవసరమా, ఇది నాకు వద్దు. అది న్యాచురల్గా జరుగుతుంది, ఇదే మూలంలో నుండి జరుగుతుంది. అంటే మన లోపల నుండి మార్పు మొదలైద్ది అనమాట. ఇక 4వ లక్షణం ఏంటి, 4వ పాయింట్ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండగలగడం. అంటే ప్రస్తుతం మనం ప్రజెంట్ టైంలో ఉంటాం. ధ్యానం కంటే ముందు మన మనసు ఎక్కడో ఉంటుంది, గతం గురించి ఆలోచిస్తుంటాము, భవిష్యత్తు గురించి ఆలోచనలు, అంటే ప్రజెంట్ ఫ్యూచర్ గురించి. అంటే గతము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కదా. మనము పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. అయ్యో వాడు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నేను వాళ్ళని ఇది చేసిన, బాధ పెట్టినం అనేది రాదు అక్కడ. ముందు ధ్యానం కంటే ముందు ఎలా అంటే వాళ్ళు మనల్ని తిట్టిర్రు కదా అనేది ఆ బాధను ఎక్కువ తీసుకుంటాం, అది మట్టుకు తగ్గిపోతుంది. అంటే 4వ పాయింట్లో ఎలా ఉందంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటాం మనం. ధ్యానం కంటే ముందు మన మనసు ఎక్కడో ఉండేది, గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఇప్పుడు లేవు, ఇప్పుడు అట్లా రావు. ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, వర్తమాన క్షణం ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఏం తినాలి, ఆకలి అవుతుంది, ఇప్పుడు ఏం తినాలి, ఇంతవరకే. ఇది దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలి, లేదు నెక్స్ట్ ఏంటి, ఇది బుక్ చదువుతున్నాను, ఇది చదువుతా, అంతే. దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్రస్తుతం గురించి మాత్రమే. కొద్దిగా లోపల పనిచేయడం ప్రారంభమైనప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చేస్తున్న పనిలో మనసు ఉండటం ఎక్కువ మొదలవుతుంది. అందుకే చేసే పని, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినామా దాన్ని ఆస్వాదిస్తూ తాగుతాం, ఒక కప్ కాఫీ తాగుతున్నామా దాన్ని అంటే ప్రజెంట్ టెన్స్. ఆ టైంలో చేసే పని మీద శ్రద్ధ, నెక్స్ట్ జరిగే దాని గురించి అనవసరం. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చేస్తున్న పనిలో మనసు ఉండడం మొదలవుతుంది. తింటున్నప్పుడు రుచిని గమనించడం, తాగుతున్నప్పుడు కాఫీని గమనించడం, తింటున్నప్పుడు తిండిని మంచి టిఫిన్ చేసుకున్నాము, ఇడ్లీ చేసుకున్నాము, దాని మీద మంచిగా కారపొడి, మసాలా కారపొడి ఉంటుంది కదా, పల్లి కారపొడి ఏదో చేసుకుంటాం, దాన్ని మంచిగా చల్లుకొని నెయ్యి వేసేసుకొని హ్యాపీగా తింటూ ఉంటే దాన్ని రుచిని ఆస్వాదిస్తాం మనం ఆ టైంకి. నెక్స్ట్ జరిగే టైం అనవసరం, నీకున్న 10 నిమిషాలు ఆ టిఫిన్ తినే టైము, పక్కన మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది, ఈ టిఫిన్ ఇంతే. నెక్స్ట్ కాఫీ తాగుదామా, టీ తాగుదాం, ఇదంతా అది కూడా ఉండదు, ఈ టిఫిన్ మీదనే ఉంటుంది ధ్యాస అంతా. ఇది మంచిగా చట్నీ పెట్టుకుంటామా, కారపొడి వేసుకున్నామా, సాంబార్ ఉందా, ఇవన్నీతోని దాని రుచిని ఆస్వాదిస్తూ తింటాం. మొత్తం తింటున్నప్పుడు రుచిని గమనిస్తాం, ఎవరైనా మాట్లాడితే స్పష్టంగా వింటాం, ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని శ్రద్ధగా వింటాం. చిన్న వాటిని ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టపడతాం అనమాట, వాళ్ళు ఏదైనా చెప్తుంటే దాన్ని ఇష్టపడతాం, నచ్చకపోతే దాన్ని వదిలేస్తాం. అదంతా కూడా అంత న్యాచురల్గా జరిగేది మొత్తం జరుగుతూ ఉంటుంది. మనసు ఎక్కడికి వెళ్ళకుండా ఆ వర్తమాన క్షణంలోనే ఉంటాం.
ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఏంటంటే స్పందన అనుభూతి చెందుతాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇడ్లీ తింటున్నా, అది పూర్తిగా దాన్ని ఆస్వాదించడం. ఒక పని చేస్తున్నా, ఒక టిఫిన్ తయారు చేసుకుంటున్నామా, వంట చేస్తున్నామా, దాన్ని ఆస్వాదించడం. రొట్టె చేసుకుంటున్నామా, దాని పట్ల శ్రద్ధతో చేసుకోవాలి. తినేటప్పుడు దాన్ని శ్రద్ధతో తినాలి. నీళ్ళు తాగుతున్నామా, దాన్ని శ్రద్ధతో తాగాలి. దాన్ని ఆస్వాదిస్తూ దాని విలువను గమనిస్తాం అన్నమాట. అంటే అది ప్రజెంట్ టెన్స్. వర్తమానంలో జరిగే పనే చేసుకుంటాం మనం, కానీ నెక్స్ట్ జరగబోయేది అవసరం లేదు. ఇది ధ్యానం మనకిచ్చే అద్భుతమైన స్థితి. ఇది ఐదో పాయింట్ ఏంటంటే, పాత గాయాలు గుర్తొచ్చినా అంతగా బాధించు. పాతగా జరిగిపోయిన గాయాలు అంతగా బాధపడము. గతంలోని విషయాలు, సంఘటనలు, మనసు బాధలో గతంలోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా కాదు. నేను శరీరం కాదు, ఆత్మని అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ శరీరానికి జరిగింది కదా, గతంలో జరిగిన గాయాలు కానీ, బాధలు కానీ, ద్వేషం కానీ, ఏది జరిగినా కూడా ఈ శరీరానికి జరిగింది, నాకు కాదు కదా, నేను ఆత్మని అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. గతం తాలూకా గాయాలు, బాధలు, వాటిలో మునిగిపోకుండా దాని నుండి బయట ఉండటం అలవాటైపోతుంది. అంటే గతం తాలూకు గాయాలని పూర్తిగా మార్చిపోతాం. ఇంకా నెక్స్ట్ 6th 6వ లక్షణం ఏంటంటే, మన ఆలోచనలు మనం చేసే పనిని గమనించడం. అంటే మనం ఏది ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలకు అనుగుణంగా జరిగే పనిని మనం గమనిస్తూ ఉంటాం. ధ్యానం ప్రారంభించే ముందు మనకు ఒక ఆలోచన వస్తే మనమే ఆలోచనగా మారిపోతాం. కోపం వస్తే మనమే కోపంగా మారిపోతాం కదా. బాధ వస్తే బాధగా, కోపం వస్తే కోపము, అన్నీ అదే స్థితిలోకి వెళ్తాం. కానీ ఇప్పుడు అలా కాదు. వాటిని గమనించడం మొదలై కోపం వస్తుందా, దాన్ని తగ్గించేసుకుంటాం. వాటిలో మునిగిపోము, వాటిని గమనిస్తాము. ఓ చిన్న మార్పు కానీ, గొప్ప స్థాయి, మనం ఒక బ్యాలెన్స్డ్గా ఉండడం. అంటే కోపాన్ని వచ్చినా కూడా దాన్ని పక్కకు తీసేయడం, సంతోషం వస్తే దాన్ని ఆస్వాదించడం. అంటే ఆలోచన ఏదొస్తుంది, ఆ ఆలోచన ఎరుకతోని కోపం రాదు. వస్తున్నదా దాన్ని పక్కకు తీసేస్తాం. ఏదొస్తుందో దాన్ని పట్టుకొని దాని వరకే మనం సెట్ చేసుకుంటాం అన్నమాట. ఇక 7వ లక్షణం, లోపల ఒక కారణం లేకుండా శాంతిగా అనిపించడం. లోపలంతా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉండటం. అదే ధ్యాన స్థితి. అసలు ధ్యానం చేసినాక పరిస్థితి ప్రారంభించే ముందు మన శాంతి, ప్రశాంతత బయట ఉండేది. అంటే మనము ధ్యానం ప్రారంభించక ముందు ఎలా ఉంటుందంటే, బయట ఎన్విరాన్మెంట్, అంటే మన భౌతికమైన స్థితిలో బయట ప్రశాంతత బయట ఉండేది. కానీ ఇప్పుడు ఏంది, ఇది లోపల ఉంటుంది. అంటే మూలంలోంచి మార్పు వస్తుంది కదా. ఇప్పుడు మూలంలో నుండి పీస్, మొత్తం లోపల నుంచి శాంతి మొదలైంది. ప్రత్యేక కారణం లేదు, నాలో శాంతిగా ఉంటున్నాను. బయట పరిస్థితులు అవే ఉన్నా లోపల మాత్రం అంత కలత ఉండదు. బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే కానీ లోపల శాంతిగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఏమైందంటే బయట ఉన్న స్థితిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అదే కదా అసలు మూలంలోంచి మార్పు అన్నమాట. ధ్యానం అనేది స్థితి ఏంటి, మన మూలాధార స్థితి నుంచి మార్పు వస్తుంది. అసలు 7 చక్రాలు యాక్టివేట్ ఎందుకు కావు? ధ్యానం చేస్తుంటే అన్ని చక్రాలు యాక్టివేట్లో ఉంటాయి. మూలం నుంచే మార్పు మొదలవుతుంది. చూడండి, లోపల నుంచి మార్పు వస్తే మనం బాధ ఎక్కడ ఉంటుంది, ఇంకా బాధ ఎక్కడ పెట్టుకుంటాము? బయట కూడా బాధ రాదు కదా. మనం ఏది జరుగుతున్నా కూడా పూర్తిగా సంతోషంగా స్వీకరిస్తాం. బయట పరిస్థితుల్లో ఎలా ఉన్నా లోపల మాత్రం అంత కలత ఉండదు. పరిస్థితి ఇప్పుడు చాలా శాంతిగా ఉంది. మన కంట్రోల్ చేయడం, లోపల నుంచి వచ్చే నాకు తెలియకుండానే కొంచెం బ్యాలెన్స్డ్గా, నిశ్శబ్దంగా మారడం ప్రారంభం. ఏది జరిగినా కూడా మౌనంగా, అవతల వాళ్ళు ఏదన్నా ఇరిటేట్ చేస్తుర్రు, అవసరం లేదు మనకి. ఆ పరిస్థితి నుంచి పక్కకు జరగాలి. మనం వాళ్ళతోని మాట్లాడము, జడ్జి చేయము, ఎవరి దాంట్లోని వేలు పెట్టం. ధ్యానం నాకు నేర్పిన విషయాలు ఇవి. ఇదే నిజమైన శాంతి లోపల పుట్టడం ప్రారంభమైన స్పష్టమైన సంకేతం. ఇదే ధ్యానం పనిచేస్తున్నట్టు అద్భుతమైన 100% అన్నమాట. ఇది మనకి ధ్యానం వల్ల వచ్చే లాభం ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. ఇదే ధ్యాన స్థితి నేను పొంది ఉన్నాను. అందరికీ అదే స్థితి అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ధ్యానం చేస్తూ చాలా మార్పు చెందినాను. నేను ఒక పరిస్థితి నుండి ఒక పరిస్థితికి, మరణం, ఒక మన ఆత్మీయుల మరణం కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, కానీ
నేను ఒక ప్రణాళికతో నీ జన్మ తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాను, ఈ ప్రణాళికలో నేను జీవిస్తున్నాను అనే స్థితిని నేను తెచ్చుకున్నాను. నా ప్రణాళిక ఇది, నేను ఈ కర్మని నేను అనుభవిస్తున్నాను, దీన్ని అంగీకరిస్తున్నాను అనే స్థితికి నేను వచ్చాను. ధ్యానం వల్ల నేను చాలా 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 పొంది ఉన్నాను. అందరూ కూడా ధ్యానం చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం మనలోకి మనం ప్రయాణం చేస్తే మనలో ఎంతో మార్పు తెచ్చుకోవచ్చు, ఎంతో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.